హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో లివర్ ఫ్రై చేస్తాను చూడండి. లివర్ ఫ్రైలో సాల్టు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటాయండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్లో కారం వేసేసుకోవాలండి. కారం అయితే వేసుకోనండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది. మిక్సీ అన్నది పట్టేసుకోనండి మెత్తగాని. దీన్ని ఆ లివర్ ఫ్రైకి అయితే అద్దిచ్చేయాలండి. లివర్ అన్నది నేను బాయిల్ చేసేసుకున్నానండి. ఇందులో నేను పేస్ట్ పట్టుకున్నాను కదా, కారం, అల్లం వెల్లిపాయ గడ్డ, పసుపు, ఉప్పు అన్నది పేస్ట్ చేసుకున్నానండి. అది ఇందులో వేసేసుకుంటామేనండి. ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవడమేనండి. ఇందులో అన్నది వేసేసుకోనండి. ఇది కలిపేసుకొని కొంచెం ఇదైతే ఇలా నానబెట్టేసుకున్నానండి. ఇది ఒక అరగంట నానితే చాలా బాగుంటుందండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోనండి. నానిపోయింది ఇది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటామే మనం. వేసేసుకున్నామండి. ఆయిల్లో కలుపుకోవడమే బాగా. ఇది కళాయి ఫ్రై అండి. నూనెలో అన్నది ఇలా కాసేపు మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అన్నది పోసుకోవాలి. మిక్సీ అయితే పట్టిన దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, అందులో వాటర్ వేసుకొని కొంచెం బాగా తిప్పుకొని ఆ వాటర్ అన్నది ఇందులో పోసేసుకోవాలండి. మనం వాటర్ పోసేసుకొని కాసేపు బాగా ఆ వాటర్లో మగ్గనివ్వాలండి. ఆ మగ్గిన తర్వాత ఆ మసాలాలంతా దానికి బాగా పడుతుందండి. మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది మనకి. అగొండి ఉడుకుతుంది వాటర్లో. దీన్ని కళాయి ఫ్రై అని అంటారండి. దీన్ని బాగా మగ్గనిచ్చి మనకి 5 డేస్ బయట ఉన్నా ఏమీ అవ్వదండి. చాలా టేస్ట్ అన్నది ఉంటుందండి. అసలు పాడైన కూడా పాడవదండి. అసలు ఇది సూపర్ టేస్ట్ అన్నది ఉంటుందండి. 5 డేస్ మీకు ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోక్కర్లేదండి. ఫ్రిడ్జ్లో అసలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఇది డ్రీప్ ఫ్రై కాబట్టి బాగా చేసేసుకుని ఫ్రై బాగా చేసేసుకున్నాం అనుకోండి, 5 డేస్ అలా బయట ఉంచుకుంటే సరిపోతుంది మీకు. సూపర్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ మసాలా వేసేసుకోనండి. దాన్ని బాగా రోస్ట్ అన్నది చేసేయాలండి. రోస్ట్ అయిపోయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ సరిపోలేదండి, సాల్ట్ అన్నది వేసుకున్నానండి నేను. బాగా ఉడకనిచ్చేయాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఇలాగని కళాయి ఫ్రై బాగా అయిపోతుందండి. డీప్ ఫ్రై అయిపోయింది. ఇంకా మనకి ఫ్రై మొత్తం డీప్ ఫ్రై అన్నది అయిపోయిందండి బాగానే. ఇలా అయిపోయిన ఫ్రై 5 డేస్ మనకు బయట పెట్టుకుంటే ఏమి అయితే అవ్వదండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అన్నది జిమ్మేసుకొని లివర్ ఫ్రై రెడీ. సూపర్ ఉంటుందండి. మీరు తిని ఒకసారి మీరు చేసుకొని ఆ టేస్ట్ ఎలాగుందో మాకైతే కామెంట్ చేయండి ఒకసారి.